ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే జకరియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకొనుడి. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుడు సెలవిస్తున్నాడు, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకోండి అని. ఎందుకు అంటే, నీవు నేను సేవిస్తున్న దేవుడు కరుణ కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యము చూపే దేవుడు. విలాప వాక్యములో, విలాప గ్రంథంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, దేవుడంట మన ఎడల నూతనముగా, అనుదినము నూతనముగా పుట్టుచున్న వాత్సల్యము చేత నిన్ను నన్ను ఎదుర్కొంటున్నాడు. దేవాతి దేవుడు అనుదినము ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది నిన్ను నన్ను ఎదుర్కోవడానికి. ఆయన వాత్సల్యత కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. ఒకవేళ యేసయ్యే నీ ఎడల నా ఎడల కరుణ చూపించకపోతే, వాత్సల్యము చూపించకపోతే మన జీవితం ఎప్పుడూ నశించిపోతుంది కదా. మనం ఏ పాటి వారమని, ఏ మంచి ఉన్నదని లేదు కదా. దేవుడు నీ నా ఎడల కరుణ చూపించాడు. కృప కలిగిన దేవుడు కరుణ చూపించి, జాలి చూపించి, మనల్ని తన బిడ్డలుగా అంగీకరించి తన హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డవైన నీవు ఇతరుల ఎడల కరుణ చూపించే వ్యక్తిగా ఉంటున్నావా? వాత్సల్యత చూపించే వ్యక్తిగా ఉంటున్నావా? కరుణ వాత్సల్యములు ఒకరి యందొకరు కనుపరుచుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో ఇతరుల ఎడల కరుణ, జాలి, దయ, ప్రేమ చూపించలేని వ్యక్తిగా ఉన్నావేమో, ఒక కఠిన హృదయం కలిగి ఉన్నావేమో. ఇప్పుడైనా దేవుడు సెలవిస్తున్నాడు, కరుణ వాత్సల్యములు ఒకరి యందొకరు కనుపరుచుకోండి అని. అది దేవునికి ఇష్టం, దేవుడు నేర్పిస్తున్న పాఠం. ఈరోజు కరుణ వాత్సల్యములు కలిగి ఇతరుల ఎడల నీ కరుణ వాత్సల్యములు కనుపరిచే జీవితం నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీకు రాకపోతే ప్రభుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. సో కరుణ వాత్సల్యములు కలిగి ఇతరుల్ని ప్రేమించే జీవితం, ఇతరుల యందు కూడా మరి సద్భావంతో బ్రతికే జీవితం ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్.